నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడ అగ్గి రాదుకుంటుందని అంటారు. అట్లాగా ఈవెన్ సాక్షాత్తు ఇప్పుడు హిందువులందరూ చాలా చక్కగా అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలువడినటువంటి అయోధ్యలో ఈ విరాళాల వచ్చిన సొమ్మును లెక్క పెట్టడంలో చిన్న వివాదం అనేది వచ్చింది. దాంట్లో చాలా మటుకు డబ్బులు పోయిందని చెప్పి ఎలిగేషన్స్ అవన్నీ చేయడంతో సెక్రటరీ మిగిలిన వాళ్ళు కూడాను వాళ్ళు రాజీనామా ఇవ్వడం, వాళ్ళని మళ్ళీ ఆమోదిస్తారని చెప్పడం. ఈ డబ్బు లెక్క పెట్టడంలో మరి అంతా పకడ్బందీగానే చేసుంటారు, కానీ కొన్ని వీడియో టేపులు తీశారు. కొంతమంది దగ్గర డబ్బులు ఏదో ఆస్తులు సమకూర్చుకోవడం, కార్లు కొనుక్కోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి మనకి సిట్ని ఒకదాన్ని వేశారు. ఆ సిట్ వేసిన దాని మీద కొంత అమౌంట్, కొంత విషయం అయితే బహిర్గతమైంది. సో దీంట్లో నిజానిజాలు ఎంత, యూపీ గవర్నమెంట్ ఏ విధంగా దీని మీద చర్య తీసుకుంటుంది, హిందువుల మనోభావాలను ఏ విధంగా ఇది రక్షిస్తుంది అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఇప్పుడు ఇది జరుగుండాల్సింది కాదు, చాలా చాలా గ్రేవ్ మిస్టేక్. అన్ని రకాల ఒక ధార్మిక సంస్థలో ఇటువంటివి జరగటం ఒక బిలీఫ్, నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అదొక విషయం. ఆ కోణంలోనే మనం టీటీడీని గురించి మాట్లాడుతూ ఉంటాం, కాశీ విశ్వనాథుని టెంపుల్ గురించి, ఇట్లాంటి ప్రైమ్ ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేసెస్. కానీ ఈరోజు అయోధ్య రామాలయానికి వీటన్నిటికీ మించినటువంటి ప్రాధాన్యం ఉంది. ఇది ఒక నాగరికత తనను మళ్ళీ అసర్ట్ చేసుకుంటున్నట్టుగా కట్టినటువంటి కట్టడం ఇది. అందుకని దీనికి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎట్లాంటి సిగ్నిఫికెన్సు? ఇది కేవలం మతపరమైనటువంటి సిగ్నిఫికెన్స్ కాదు, మతపరమైన, సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన, వ్యక్తిత్వపరమైన ఐడెంటిటీ ఇష్యూ. ఇట్స్ ఎన్ ఐడెంటిటీ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హిందూ ఐడెంటిటీని రిప్రజెంట్ చేస్తూ రెండు ప్రధానమైనటువంటి కట్టడాలు ఏవైనా జరిగాయి అంటే, ఒకటి సోమనాథ్ విశ్వేశ్వర ఆలయం, రెండోది రామజన్మభూమి రామాలయం. సోమనాథ్ శివాలయం కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. ఎందుకంటే అది ఒక ప్రతీక, ఒక ఎమోషన్ హిందువులకు. అన్ని తడవల అంతమంది దండయాత్ర చేసి దానిని ధ్వంసం చేస్తే తిరిగి కట్టుకొని మనదని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ప్రధానమైన హైందవ సంస్కృతికి ప్రతీక, దైవం అయినటువంటి శ్రీరాముని జన్మస్థలంలో ఉన్న దాంట్లో ఇంకెవడో పడగొట్టి మసీదు కట్టాడని, దానిని తీసి మళ్ళా మనం కట్టాలనేటటువంటి ఒక పెద్ద ఉద్యమం ద్వారా వచ్చిన దాంట్లో ఇటువంటివి జరిగితే ఇక ప్రజలకు నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మేమేదో చేస్తామనేది ఒక పాయింట్, చేస్తారు తప్పకుండా. అంటే అది ఎందువల్ల జరుగుతుందంటే యోగి ఆదిత్యనాథ్ క్రెడెన్షియల్స్, రెప్యుటేషన్స్ ఎవడు ఇప్పంత మటుకు క్వశ్చన్ చేయటం లేదు. ఆనెస్టీ వైజ్ అతన్ని, కాబట్టి తప్పకుండా దే విల్ గెట్ ఎట్ ది రూట్ కాజ్ అండ్ రెక్టిఫై. బట్ ఈ ఆలోచన ఇది ఆ ఆలయాన్ని ప్రారంభించిన రోజు నుంచి ఉండాల్సిన అవసరం ఉన్నది. అంత పెద్ద ఫ్యాన్ఫేర్తో ఆలయాన్ని ప్రారంభించారు. ఎక్కడెక్కడి నుంచో మట్టి, నదీ జలాలు ఇవి తీసుకొచ్చి, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ దట్ వాజ్ ఎ క్లాసిక్ కేస్. హాంకాంగ్లో ఉండేటటువంటి ఒక తమిళియను తల్లిదండ్రుల శ్రాద్ధం పెట్టడం కోసంగా నీలం వ్యాలీకి వెళ్ళాడు. ఆక్యుపైడ్ పాకిస్తాన్, కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నీలం వ్యాలీలో అక్కడ నీళ్లు తీసుకొని వచ్చాడు. అవి కూడా ఇచ్చాడు. ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్తో దీనిని నిర్మించడం జరిగింది. అటువంటి దాంట్లో ఇటువంటిది అన్పార్డనబుల్ నన్ను అడిగితే. ఐ మీన్ వాళ్ళని అట్లా కాదు, అసలు ఫస్ట్ ఇది జరగటానికి వీలుగా సిస్టమ్స్ ఎందుకున్నాయి? మొదటి రోజు నుంచి పైసాకు లెక్క చేసేటటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఎందుకు పెట్టుకోలేకపోయినారు? దీనికి ఆన్సరబుల్ వాళ్ళు, ఐ మీన్ వీళ్ళే కాదు,
గవర్నమెంట్ ఆన్సరబుల్, whole RSS, Vishwa Hindu Parishad, BJP combination is answerable because it's just not acceptable as a devout Hindu to anyone. It's not acceptable. So that is the most important thing. But at least ఇప్పటికైనా దీని లోతుకు పోయి ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో పైకి కిందికి చూడకుండా మెర్సిలెస్గా పనిష్ చేసి సిస్టమ్స్ను రివైజ్ చేసి సరిగ్గా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇవి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో జరగవని కావు, ఇవి చాలా ఇతర మతాల ఇన్స్టిట్యూషన్స్లో కూడా జరుగుతూ ఉంటాయి. వాటికనేమి దీనికి అతీతం కాదు, ఇంకొక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కావు. బట్ రెండు జరుగుతాయి. ఒకటి, వాటికి దీనికి ఉన్నటువంటి ఎమోషనల్ సిగ్నిఫికెన్సు యాజ్ ఏ సివిలైజేషనల్ ఐడెంటిటీ లేకపోవచ్చు. 2, చాలా వరకు కవరప్ కూడా చేసుకుంటారు. వన్స్ ఏ రిలీజన్ అయినా కానీ కాస్త కొహెసివ్గా ఉందంటే ఇటువంటి జరిగిన కవరప్ చేసుకుంటారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ ఇది కవరప్ చేయాల్సిన పరిస్థితి కాదు, కవరప్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఎక్స్పోజ్ చేయాలి, రెక్టిఫికేషన్ తీసుకోవాలి. ఎవరైతే చేశారో వాళ్ళకు పనిష్మెంటు ఎగ్జంప్లరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచి విషయం చెప్పారండి. హిందువుల మనోభావాలను మళ్ళీ విశ్వాసం కల్పించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటే బాగుంటుంది. నమస్కారం.